హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆహా అంజన. ఈరోజు నేను మీకు సింపుల్గా అండ్ టేస్టీగా అయిపోయే కాలీఫ్లవర్ పచ్చడి రెసిపీ చూపిద్దామని వచ్చేసాను. ఇంట్లోకి పెట్టబోతున్నాను. సో రెసిపీ చేసి మీకు కూడా పోస్ట్ చేద్దామని అనుకుంటూ, ఇప్పుడు కాలీఫ్లవర్ సీజన్ కదా, బాగా మంచిగా దొరుకుతున్నాయి ఫ్రెష్గా. సో నేనైతే ఆల్మోస్ట్ 2 పూలు అంటే దగ్గర కేజీ ఉండొచ్చు, ఇది 2 పూలు తీసుకున్నాను. సో ఇవి ఎలా పెట్టాలన్నది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కాలీఫ్లవర్స్ కట్ చేసుకునే ముందు మనం స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకుందాం. ఎందుకంటే కాలీఫ్లవర్లో చాలా ఏమంటారు పెస్టిసైడ్స్ అవి కొట్టడం వల్ల ఎక్కువ లోపలికి ఉంటుంది, కాబట్టి వేడి నీళ్ళతో క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. సో వేడి నీళ్ళు పెట్టి అందులో కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ వేస్తాను. కొంచెం ఒక 1/2 స్పూన్ సాల్ట్. ఇది బాయిల్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం కాలీఫ్లవర్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా మనం దీన్ని మనకు కావాల్సిన సైజులోకి ఇలా కట్ చేసుకుందాం. మరీ పెద్దగా ఉంటే ముక్క బాగుండదు, అలాగని చిన్నగా ఉన్న బాగోదు, కాబట్టి ఇలా మీడియం సైజులో తీసుకుంటున్నాను. ఇలా తీసుకుందాం. సో అన్నీ అలాగే కట్ చేసుకుందాం మనం. నేనైతే ఇంత లావుగా ఉన్న స్టెమ్స్ తీసేస్తున్నాను. ఇష్టమయ్యే వాళ్ళు వేసుకోవచ్చు, ఏం కాదు. బట్ మొత్తానికి కాలీఫ్లవర్ని ఇలా కట్ చేసేసుకున్నాం. చూసారు కదా, ఇలా తీసుకోవాలి. ఈ మిగిలిపోయిన కాడలు ఉన్నాయి చూసారా, వీటిని రేపు పొద్దున ఇంకో మామూలు డైలీ తినడానికి ఉండే పచ్చడిలాగా చేసేసుకుందాం. ఇది కూడా బాగుంటుంది. పచ్చిమిర్చి, టమాటా, కొంచెం కొత్తిమీర వేసి బాగా మగ్గనిచ్చి ఇంత చింతపండు వేసి గ్రైండ్ చేసేసుకుంటే ఈ పచ్చడి కూడా రోటి పచ్చడి టైప్లో బాగుంటుంది అనమాట. రండి, ఇప్పుడు నీళ్ళు అయితే మరిగిపోయాయి కదా, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా చేయడం వల్ల బాగా నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట. లేకపోతే మామూలుగా కడిగితే ఈ పువ్వు అంతా రాలిపోతుందని ఇలాగా దీన్ని ఇలా కడుక్కుంటాం అనమాట. మొత్తం అన్నీ క్లీన్ అయ్యేలాగా ఇలా కలుపుకుందాం నెమ్మదిగా. అన్నట్టు కాలీఫ్లవర్తో చాలా వెరైటీస్ చేయొచ్చు కదా మనం. 65 చేసుకోవచ్చు, గోబీ మంచూరియా చేసుకోవచ్చు, ఫ్రైలు, కర్రీస్, ఇంకా రకరకాలు చేసుకోవచ్చు. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కాలీఫ్లవర్ని ఎవరి చెవులన్నా పెట్టడానికి కూడా బాగానే వాడుకోవచ్చు కదా, ఏమంటారు? కరెక్టేనా? దీనికి విజిల్ ఒకటే సరిపోదు. బద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోటెరటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే. సో జస్ట్ 1 మినిట్, ఎక్కువ వద్దు, ఎందుకంటే మళ్ళీ మెత్తగా అయిపోకూడదు. ఇది ఎప్పుడు క్రంచీగా ఉండాలి తింటుంటే. జస్ట్ ఒక 1 మినిట్ ఇలాగ మనం పైకి కిందకి తిప్పుకుంటూ ఈ వేడి నీళ్ళల్లో క్లీన్ అవనిద్దాం. ఇప్పుడు వీటిని స్ట్రైనర్లోకి వడకట్టేసుకుందాం. ఇలా ఫ్రెష్ వాటర్తో ఒకసారి ఇలా జాడించేసుకొని ఇలా పెట్టేద్దాం. కొంచెం వాటర్ అంతా దిగిపోయిన తర్వాత మనం వీటిని ఎండబెట్టుకోవాలి. మంచి క్లాత్ మీద చక్కగా తడి లేకుండా శుభ్రంగా ఎండబెట్టేసుకోవాలి వీటిని. ఇప్పుడైతే మా బాల్కనీలో ఎండపోయింది కాబట్టి ఫ్యాన్ కింద కూడా పెట్టుకొని ఆరనివ్వచ్చు. తడి ఉండకుండా ఆరాలి, అది ఇంపార్టెంట్ అనమాట. తడి ఉంటే పచ్చడి నిలవ ఉండదు, అండ్ ఏంటది మొక్క కూడా బాగోదు అనమాట, పాడైపోతుంది తొందరగా, ఫంగస్ పట్టేస్తుంది పచ్చడి. ఫ్రెష్ క్లాత్ మీద వీటిల్ని ఆరబెట్టేసుకుందాం తడిపోయేలాగా. చెప్పాను కదా, ఎండ ఇప్పుడు బాల్కనీలో లేదని నేను క్లాత్ మీద వేస్తున్నాను. బట్ ఎండలో ఎండితేనే దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది పచ్చడికి. ఇలా ఫ్యాన్ కింద అయితే ఎక్కువ టైం పడుతుంది, ఎండలో అయితే మనకి గట్టి ఎండ ఒక 2-3 అవర్స్ చాలు. అంత ఎండలో సరిపోతుంది, మొత్తం డ్రై అయిపోతుంది తడి లేకుండా. మళ్ళీ ఎక్కువగా డ్రై అయిపోయి మొక్క ఇలా ఇదైపోయిందంటే అందులో నీరు మొత్తం పోయి పచ్చడిలో అంత టేస్ట్ ఉండదు, అండ్ మొక్క కూడా మెత్తబడిపోతుంది. సో ఎక్కువసేపు ఎండనీయద్దు. కాలీఫ్లవర్ అయితే బాగా డ్రై అయిపోయింది. యాక్చువల్లీ బాల్కనీలో పెద్దగా సన్ లేదు, నేను ఫ్యాన్ కింద ఆరబెట్టాను. ఆల్మోస్ట్ తడి లేకుండా డ్రై అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళిపోదాం మనం. నెక్స్ట్ వచ్చి ఆ 2 కాలీఫ్లవర్స్కి అంటే ఆల్మోస్ట్ కేజీ ఉంటుందని చెప్పాను కదా, దానికి నేను ఒక
150 గ్రామ్స్ ఆయిల్ పడుతుంది. దీన్ని వేడవనిద్దాం. అండ్ ఈలోపు చిన్న దాంట్లో 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్స్ ఆవాలు. ఇది కొంచెం స్మెల్ వచ్చేలాగా డ్రై రోస్ట్ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కేసింది కాబట్టి ఒక్కసారి ఈ కాలీఫ్లవర్ని జస్ట్ అట్లా ఆయిల్లో వేసి తీసేద్దాం. ఎక్కడన్నా కొంచెం చెమ్మగా ఉన్నా ఇలా వేగడం వల్ల ఇంకా మనకి ఇంకా ఆ భయం ఉండదన్నమాట. అది జస్ట్ వేయడం తీయడం అంతే. ఎక్కువసేపు వేగిపోతే మళ్ళీ ముక్క మెత్తగా అయిపోతుంది. సో తీసేస్తున్నాను నేను. సో కాలీఫ్లవర్ అంతా పక్కన పెట్టేసుకున్నాను తీసి. అందులోకి కొంచెంగా వెల్లుల్లిపాయలు చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకొని, అవి కొద్దిగా ఆవాలు, కొంచెం ఇంగువ అండ్ కడిగి పెట్టుకున్న కరివేపాకు. కావాలంటే ఇష్టం ఉన్నోళ్ళు ఎండుమిర్చి వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. కొంచెం కలర్ మారాలి. ఇది ఆఫ్ చేసేసుకున్నాను. వేగిపోయింది బాగా. ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాతే మనం ఆ కాలీఫ్లవర్లో కలుపుకోవాలన్నమాట. ఈలోపు ఇది వేయించి పెట్టుకున్నాం కదా ఆవాలు అండ్ మెంతులు, ఇవి గ్రైండ్ చేసుకుందాం. ఆయిల్ బాగా చల్లగా అయిపోయింది నార్మల్ టెంపరేచర్కి. సో మనం ఇప్పుడు ఇందులోనే కలిపేసుకుందాం పచ్చడిని. ఫస్ట్ ఈ కాలీఫ్లవర్ వేసేసుకొని, పిండి ఇందాక ఆవాలు మెంతులు వేపాం కదా, అది గ్రైండ్ చేసేసుకున్నాను, అదే వేసేస్తున్నాను ఇందులో. తర్వాత ఒక 200 గ్రామ్స్ కారం వేస్తున్నాను. రఫ్గా చెప్తున్నాను నేను. మళ్ళీ రేపు మార్నింగ్ చూసుకొని మనకి ఇంకా కొద్ది కారం కావాలనుకుంటే కలుపుకోవచ్చు. ఇది ఇంట్లో ఆడించిన కారం వేస్తున్నాను నేను. సాల్ట్ ఆల్మోస్ట్ ఒక 100 గ్రామ్స్కి కొంచెం తక్కువ వేస్తున్నాను. మళ్ళీ రేపు మార్నింగ్ చూసి వేసుకోవచ్చు. సాల్ట్ ఎవరి టేస్ట్ ప్రకారం వాళ్ళు వేసుకుంటారు కదా. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం మెయిన్ ఇంగ్రీడియంట్ పులుపు కోసం నేనైతే నిమ్మకాయలు తీసుకొని 2 నిమ్మకాయలు, కొంచెం మీడియం సైజ్ నిమ్మకాయలను 2 తీసుకొని గింజలు లేకుండా జ్యూస్ వడకట్టుకొని తీసుకున్నాను. 2 ఆప్షన్ వచ్చి చింతపండు ఉడకబెట్టిన పులుసు కూడా తీసుకోవచ్చు. మనకి ఏది నచ్చితే అది వాడుకోవచ్చు. ప్రస్తుతం నేనైతే ఈ నిమ్మరసం వేసేస్తున్నాను. ఇది ఒక ట్యాంగీ టేస్ట్ వచ్చి పచ్చడి బాగుంటుంది. కొంచెం బాగా మిక్స్ చేసేసుకుందాం అన్నీ. అంతే, వెరీ సింపుల్ ప్రాసెస్ ఇది. చాలా లెస్ ఇంగ్రీడియంట్స్ తోటి చక్కగా చేసేసుకోవచ్చు. ఓకే, కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆయిల్ తేలినట్టు కనిపించదు, బట్ రేపు మార్నింగ్కి ఆయిల్ తేలిపోద్ది. సో దీన్ని రెస్ట్ అవనివ్వాలి మనం. ఈ నైట్ అంతా ఇలా రెస్ట్ అవనిచ్చి రేపు మార్నింగ్ ఒకసారి తీసి చూసుకొని మనం ఇందులో కారం తగ్గిందనిపిస్తే కారం కలుపుకోవచ్చు. అట్లాగే ఇంకా పులుపు సరిపోలేదు అనుకుంటే అది, సాల్ట్, ఇవన్నీ మనం ఆప్షనల్గా మన టేస్ట్ని బట్టి రేపు మార్నింగ్ కలుపుకోవచ్చు. అంటిల్ దెన్ దీన్ని రెస్ట్ అవనిద్దాం. పచ్చడికి కూడా రెస్ట్ ఉందండి. ఈ లేడీస్కి ఎప్పుడన్నా కిచెన్ నుంచి రెస్ట్ ఉంటుందా? ఉండదు కదా. అలా ఉంటుంది మనది. చూసారు కదా ఎర్రగా నిగనిగలాడుతూ ఎలా ఉందో, యమ్మీగా కనిపిస్తుంది కదా. అయితే దీని షెల్ఫ్ లైఫ్ వచ్చి యాక్చువల్లీ 1-2 మంత్స్ బాగానే ఉంటుంది బయట ఉన్న. బట్ ఇప్పుడు మనకున్న క్లైమేటిక్ కండిషన్స్లో అంత పచ్చళ్ళు ఎక్కువ రోజులు నిల్వ ఉండట్లేదు. బట్ ఇంత క్వాంటిటీ అయితే నాకు మా ఇంట్లో ఇది 10 డేస్లో కన్జ్యూమ్ చేసేస్తారు కాబట్టి ఇది బయటే ఉంచుతాను నేను. అదర్వైజ్ మనం మంచిగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కొద్ది కొద్దిగా తీసుకొని వాడుకుంటే 6 మంత్స్ 1 ఇయర్ వరకు కూడా ఇది పచ్చడి ఏం కాదు, ఇలాగే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రేపు మార్నింగ్ దీన్ని నేను మీకు మూత తీసి మళ్ళీ చూపించి వేడివేడి అన్నంలో కలుపుకొని ఏమి తగ్గింది, ఏమి వేయాలన్నది మళ్ళీ మీకు చెప్తాను. అప్పుడు దాకా గుడ్ నైట్. రాత్రి అంతా మన పచ్చడిని ఇలా నానబెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు చూద్దాం, మూత తీసి చూద్దాం ఎలా ఉందన్నది. ఒకసారి చూసేయండి. వావ్, చూసారా నూనె ఎలా పైకి తేలిందో. అండ్ అయితే ఇంకా నూనె ఇంకా వేయక్కర్లేదు, సరిపోతుంది. ఒక్కొక్కసారి కావాలనిపిస్తే వేసుకోవచ్చు, లేదు సరిపోయింది కరెక్ట్గా. సో
ఇప్పుడు వేడి వేడి అన్నం ఒక ముద్దలో ఇది కలిపి తిని చూసి ఏం తగ్గిందో ఏం వేసుకోవాలో చూసి కలిపేసుకుందాం. అది ఒక్క ముద్ద అన్నం, వేడి వేడి అన్నం. ఇలా కలుపుకొని వేడి వేడి అన్నంలో నాకైతే అన్నీ సరిపోయినట్టే ఉన్నాయి. బట్ ఇంకా సాయంత్రం చూసి ఒకసారి ఇంకేదన్నా పడితే యాడ్ చేసుకుందాం. పచ్చడి అయితే పర్ఫెక్ట్, అన్నీ కరెక్ట్గా కుదిరి. మీరు కూడా ఒక్కసారి ఇలా, ఆల్మోస్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ ఇలా కూడా ఒకసారి పెట్టి చూసి, ఇప్పుడు కాలీఫ్లవర్స్ బాగా వస్తున్నాయి సీజన్ కాబట్టి పెట్టేసుకొని ఉంచండి. వేడి నా ఫేవరెట్ కాంబో అయితే వేడి వేడి ఉప్మాలో ఈ పచ్చడి వేసుకొని తింటే నాకు చాలా నచ్చుతుంది. అది నా ఫేవరెట్ కాంబో అనమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ బాయ్, టేక్ కేర్.